కస్తూరీ తిలకోజ్వలంత తిలకం కర్ణాంతలోలేక్షణం ముగ్ధస్మేర మనోహరాదరదళం ముక్త్వా కిరీటోజ్వలం పశ్యన్మానస పశ్యతో హరరుచుం పర్యాయ పంకేరుచుం శ్రీరంగాధిపతేః కదానువదనం సేవేయ భూయోప్యహం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. పుణ్యాంబోజ వికాసాయ పాపద్వాంతక్షయాయ చ శ్రీమానావిరభూద్భూమౌ రామానుజ దివాకరః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. భారద్వాజకులోద్భూతం కవిరత్న విభూషితం సంపత్కుమార సచ్చిష్యం రామానుజమహం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో నేడు 28వ రోజు. గోదాదేవి కృష్ణ పరమాత్మ సన్నిధికి ఏతించి ఈ వ్రతానికి సంబంధించినటువంటి పరికరాలను అడగటమే కాకుండా ఈ వ్రతం చేయటం వలన తాము గొప్ప సన్మానాన్ని పొందాలి, కొన్ని ఆభరణాలు ధరించాలి, దానితో పాటుగా నీతో కలిసి మధురమైనటువంటి పాల్సోర్, నెయ్యి, అన్నము, చక్కెర కలిపినటువంటి మధుర పదార్థాన్ని ఆరగించాలి అని పరమాత్మ సన్నిధి యందు ఆవిష్కరించడం జరిగిందనమాట. మామూలు వ్రతాలైతే భగవంతుణ్ణి మనం కోరేటప్పుడు ఆరోగ్యం ఇవ్వయా, లేకపోతే ఐశ్వర్యం ఇవ్వయా, లేకపోతే మరో రకమైనటువంటి అధికారం ఇవ్వయా అని ఏదో తాత్కాలికమైనటువంటి అంశాల గురించి భగవత్ సన్నిధిలో మనం ఏదైనా కామ్యాన్ని మనం కోరుకుంటాం. సహజంగా లోకంలో మనం చేసేటువంటి పూజలు 2 రకాలుగా ఉంటాయి. కామ్యంతో చేసేటువంటి పూజలు, కామ్యము కాకుండా కైంకర్య రూపంగా చేసేటువంటి పూజలు ఉంటాయన్నమాట. కామ్యంతో చేసే పూజలకి మన గోత్రనామాదులు చెప్పుకొని ఫలాని సంకల్పంతో ఇది చేస్తున్నాం నాయన, దీనిని అనుగ్రహించు అని చెప్పి నివేదిస్తూ ఉంటాం. కైంకర్య రూపంగా చేసేటువంటి పనులకి మనం స్వామి నీ వాడను కదా, అన్నీ తెలిసిన వాడవే కదా, నీకు ఈ రకమైనటువంటి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది కదా, అవకాశం ఇచ్చావు కదా, ఈ సేవను నీవు స్వీకరించవయ్యా అని మనం చేసేటువంటి పూజలు, దానాలు, దీక్షలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆ రకంగా మనం చేస్తుంటాం కొంతమంది. కాబట్టి వీటిలో ఏది యుక్తము ఏది అయుక్తము అనేటువంటి దాన్ని అటుపక్క ఉంచితే ఈ వ్రతంలో ప్రధానంగా మనం అనుసరించేటువంటి వ్రతం భగవత్ నిత్య సమాగమ ప్రాప్తి, భగవన్నిత్య కైంకర్యము అనేటువంటి సంకల్పం. మరో విశేషం, ఈ వ్రతం ద్వారా లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, పాడి పంటలతో సుభిక్షితంగా ఉండాలి అని చెప్పి ఈ వ్రతం చేసేటువంటి అవాంతరమైనటువంటి ఫలితం అన్నమాట. అయితే వీరు కోరుకున్నటువంటి పరికరాలన్నీ కూడా ఎలాంటివి? ఆముష్మికమైనటువంటి ఫలాన్ని పొందటానికి ఉపకరించేటువంటి ఫలితాలే ఇవన్నీ కూడాను. అంటే కృష్ణ పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడిని అడుగుతూ ఉంటాడు. డబ్బులు అడిగామనుకోండి, ఎప్పుడు ఇస్తావయ్యా అని అడుగుతారు, ఎలా ఇస్తావయ్యా అని అడుగుతారు, ఈ రకంగా అడుగుతుంటారు సహజంగా. మరి భగవంతుడు ఇవ్వటానికి మన దగ్గర ఏమున్నది అనేది కూడా చూసి కదా ఇవ్వాల్సింది. చూసి ఇవ్వాలి, పరిశీలించి ఇవ్వాలి, ఆలోచించి ఇవ్వాలి,
చూద్దామని చెప్పాలి. ఇదేగా మన లోకంలో చెప్పేటువంటి మాటలు కూడా. ఎవరినైనా మనం ఒక మాట అడిగినప్పుడు, ఒక సహాయం అడిగినప్పుడు, చూద్దాంలేండి, మరొకసారి రండి అని ఇలాంటి మాటలు మనం వింటుంటాం సహజంగా. మరి పరమాత్మ కూడా సర్వస్వతంత్రుడు కాబట్టి, అద్వితీయమైనటువంటి ఐశ్వర్య సంపన్నుడు కాబట్టి, ఆయన ఇచ్చే ముందు అన్నీ కూడా యోగ్యత అయోగ్యతలను పరిశీలించి ఇవ్వటానికే ఆయన ఇష్టపడతాడనమాట. ఎవర్రా మీరు పరిశీలించి కృప చేయుము అని మీరు అడుగుతూ ఉన్నారు. పరిశీలిస్తే మీ అభిప్రాయం ఏంటో నాకు అంతు చిక్కటలేదు. ఎందుకని ఈ వ్రతం చేయటం ద్వారా మహత్తరమైనటువంటి అలంకారములను భోగములను పొందాలి అని మీరు భావిస్తున్నారు కదా. అలా భావించేటప్పుడు మీకు దానికి ఒక రకమైనటువంటి అధికారము ఉండాలి కదా. ఇంతకీ మీకున్నటువంటి అధికారం ఏమిటి, యోగ్యత ఏమిటి, దానిని మాకు వివరించవలసినది అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆ రకంగా అడిగారట గోపికలందరినీ కూడా. అయితే సహజంగా భగవంతుణ్ణి పొందటానికి భగవానుడే ఉపాయము అని భావించేటువంటి వానికి, భగవంతుని ఆశ్రయించినటువంటి వారికి భగవత్తత్వాన్ని పొందటంలో ఆశ ఉండాలి, రుచి ఉండాలి, కోరిక ఉండాలి. ఆ రకమైనటువంటి అభినివేశం గనక లేకున్నట్లయితే తాను పొందబోయేటువంటి ప్రవృత్తిలో యోగ్యత అనేది లభించదు అని అంటారు. కాబట్టి దానికి మరే రకమైనటువంటి ఇతరమైనటువంటి అంశాలు కూడా అక్కరలేదు. అందుకని గోపికలందరూ కూడా ఇప్పటిదాకా నీకు మంగళం పాడటానికే విచ్చేశామయ్యా, నిన్నే కోరి వచ్చామయ్యా అని చెప్పి ఇంత క్రితంలో ఆ రకమైనటువంటి భావాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నమాట. భగవత్ సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఆయన కోసరం కాక మరొకరి కోసరం వెళ్తామా? కాబట్టి అదే రకమైనటువంటి భావాన్ని ఆవిష్కరించి మేము వచ్చిన కార్యాన్ని పరిశీలించి అనుగ్రహించవలసినది అని చెప్పి కృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు. పరమాత్మ సన్నిధిలో మనం ఆయన అనుగ్రహాన్ని పొందటానికి మనకున్నటువంటి యోగ్యతను ఏ రకంగా ఆవిష్కరించుకోవాలి అని అంటే, భగవంతుడే ఉపాయము అని విశ్వసించినటువంటి వారంతా కూడాను భగవత్ సన్నిధానాన భగవత్ప్రాప్తికి సాధనముగా తాను ఆచరించినటువంటి కర్మ ఏదీ కూడా లేదు అని ఆవిష్కరించాలి. తనకు ఏ రకమైనటువంటి యోగ్యత లేదని తెలియచెప్పటానికి భగవంతుని సమక్షంలో తనకున్నటువంటి నికృష్టతనంతా కూడాను చెప్పుకోవాలి. తనకున్నటువంటి అదృష్టమంతా కూడా పరమాత్మ అయినటువంటి వాడే ఆయన కళ్యాణ గుణపూర్ణుడు అవటం చేత ఆయనే నాకు కావాలి అనేటువంటి భావాన్ని ఆవిష్కరించాలి. అట్టి కళ్యాణ గుణపూర్ణుడితో తనకు వినదీయరానటువంటి సంబంధ బాంధవ్యాలు కలవారము అని ఆవిష్కరించుకోవాలి. అంతేకాదు తాను ఇదివరకు చేసినటువంటి అపచారాలకు, ఉపచారములతో చేసినటువంటి కార్యాలకి, ఈ రెండిటికీ కూడాను క్షమాపణ అనేటువంటి దాన్ని స్వామి సన్నిధిలో చెప్పుకోవాలి. చివరిగా నీవే మాకు ఉపాయమై ఫలితాన్ని అనుగ్రహించవలసినది అని స్వామి సన్నిధిలో ఈ రకంగా నిష్కర్షగా మన మనస్సులో ఉన్నటువంటి అంతరంగాన్ని విప్పి చెప్పాలి. ఇది భగవంతుని సన్నిధిలో మనం చేయవలసినటువంటి ప్రార్థన అని అంటారు. సంప్రదాయజ్ఞులైనటువంటి వారంతా కూడా ఈ రకమైనటువంటి ప్రార్థననే స్వామి సన్నిధిలో ఆవిష్కరిస్తాడు. రావణుని సోదరుడైనటువంటి విభీషణుడు రావణాసురునికి హితాన్ని చెప్పి అక్కడ అకార్యాలు జరుగుతున్నాయి, అధర్మం జరుగుతుంది, చేసినటువంటి కార్యం సముచితము కాదు అని చెప్పి లంకా వినాశనానికి కారణమవుతుంది అని చెప్పి సోదరుడికి హితం చెప్తే అతనిని చేత్కరించాడు రావణుడు. దేశ బహిష్కరణ గావించాడు. దిక్కులేక ఆయన గారు రాజ్యాన్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, సంపదలను వదిలిపెట్టి, బిడ్డలను వదిలిపెట్టి రాముడి దగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు. శరణాగతి చేసేటప్పుడు కూడా ఏమని చెప్పుకున్నాడో తెలుసునా? రావణో నామ దుర్వృత్తః రాక్షసో రాక్షసేశ్వరః తస్యాహం అనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుతః అని చెప్పుకున్నాడు. అంటే తన యొక్క
ప్రవృత్తి ఏ రకంగా ఉన్నదో చెప్పాడు. అయ్యా, మా అన్నయ్య గారు రావణాసురుడండి, రాక్షస శ్రేష్ఠుల్లో చాలా దుర్మార్గుడు. వాడు నేను ఒక తల్లి కడుపులోనే పుట్టాం. వాడు ముందు పుట్టి ఆ తర్వాత అదే తల్లి కడుపులో నేను కూడా పుట్టడం చేత వాడికి సంబంధించినటువంటి దోషాలు ఏవైనా నాకు కూడా ఉండి ఉండవచ్చునేమో. వాడిని అనుసరించి పుట్టినటువంటి సోదరుని కాబట్టి నా పేరు విభీషణుడు అని అంటారు. స్వామి, నిన్ను శరణగోరి వచ్చాను అని తనలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా పరమాత్మ యందు ఈ రకంగా ఆవిష్కరించుకున్నట్టం జరిగిందనమాట. భగవద్ రామానుజుల వారు కూడా శరణాగతి గద్యాన్ని మనకు అనుగ్రహించారు. ఆ శరణాగతి గద్యంలో ఒక రకమైనటువంటి విలక్షణమైనటువంటి భావాన్ని ఆవిష్కరించారు. మయా అనాదికాల ప్రవృత్త కృత్యాకరణ భగవదపచార భాగవతాపచార రూప నానావిధానాంతాన్ కృతాన్ కరిష్యమానాం సర్వాన్ అశేషతః క్షమస్వ. శరణాగతి గద్యలో చేసిన పాపాలు కానీ చేయబోయే పాపాలు కానీ వీటన్నిటికీ కూడాను క్షమించవలసినది అని చెప్పి పరమాత్మను శరణాగతి చేశాడనమాట. ఇది పరమాత్మ ముందు చేయవలసినటువంటి విశేషం అన్నమాట. రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలండి? తనకి జబ్బు రావటానికి కారణమైనటువంటి తాను చేసినటువంటి పనులు, తాను తిన్నటువంటి పదార్థాలు ఇవన్నీ కూడాను ఆయన గారి ముందు చెప్పుకోవాలి. అలా చెప్పుకోలేదనుకోండి, దాచిపెట్టాడనుకోండి, ఒక రోగానికి మరొక మందు ఇవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని సిగ్గుపడకుండా డాక్టర్ గారి దగ్గర కానీ గురువు గారి దగ్గర కానీ వీరిద్దరి దగ్గర నిష్కర్షగా యథార్థాలని చెప్పాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళి పాఠం అర్థమైందా అంటే తలకాయ ఊపేశామనుకోండి, తర్వాత అది అర్థం కాలేదనుకోండి, మరి ఎవరికి నష్టం? మనకే నష్టం. అలాగే డాక్టర్ గారి దగ్గర కూడా సరైనటువంటి నిష్కర్షమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం అనేటువంటిది జరగాలి. అయితే లోకంలో రకరకాలైనటువంటి రుగ్మతలకు రకరకాలైన డాక్టర్లు ఉంటారు. కంటి జబ్బుకు ఒక డాక్టర్ ఉంటాడు, చెవికి ఓ డాక్టర్ ఉంటారు, దంతాలకు ఓ డాక్టర్ ఉంటాడు, గుండెకు ఓ డాక్టర్ ఉంటాడు, ఎముకలకు ఓ డాక్టర్ ఉంటాడు. రకరకాలైనటువంటి డాక్టర్లు ఉంటారు. వివిధ రకాలైనటువంటి సమస్యలకి ఆయన దగ్గరికి వెళ్తాం. మరి పరమాత్మ సమస్తమైనటువంటి రుగ్మతలకు నివారకుడైనటువంటి వాడు ఆయన. విష్ణు సహస్రనామంలో వేద్యో వైద్య సదాయోగి వీరహ మాధవో మధుహు అని చెప్పి ఆయన వైద్యుడు. మరి ఏం చేస్తాడు ఆయన? ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరక్రమ అని ఇంకో నామం కూడా ఉన్నది. ఆయనే వైద్యుడు, ఆయనే ఔషధం. ఏదైనా మందు వేసుకునేటప్పుడు ఎలా వేసుకోవాలి? వైద్యో నారాయణో హరిహి అని చెప్పి ఆ మందు వేసుకున్నట్టయితే ఆ మందు మనకు వంటపడుతుంది, రోగం తొలగిపోతుందన్నమాట. కనుక మరి ఎందుకండి పరమాత్మ రోగాలు పుట్టించడానికి కారణం ఏంటి? ఔషధం కూడా ఆయనే ఇవ్వాల్సిన పని ఏమి లేకుండా చేస్తే పర్వాలేదు కదా అని అనుకుంటే అది కుదరదండి. మనమంతా కూడా మన యొక్క ప్రాచీనమైనటువంటి కర్మల యొక్క ఫలాలను అనుభవించటానికి వచ్చాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఫలాలను అనుభవించాల్సిందే. నివారణ కూడా మనం దారి వెతుక్కోవాల్సిందే. ఆ నివారణకు దారి చూపించేటువంటి వాడు కూడా పరమాత్మ. ఆయనే ఔషధాలు ఇస్తాడు, దాన్ని తొలగిస్తాడు. ఎంతవరకు అండి? మనం ఉన్నంతకాలం. తర్వాత డాక్టర్ గారు మందులు పడవండి అని చెప్తాడనమాట. అది వేరే సంగతి. కాబట్టి ఇక్కడ పరమాత్మ అలాంటి వాడవటం చేత తనకు ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు ఏ రకంగా తన యొక్క పత్యాపత్యములను చెప్పి రోగ నివారణను కోరుకోవాలో అలాగే పరమాత్మానుభవాన్ని పరమాత్మే దిక్కు అనుభవించినటువంటి వారి తన యొక్క ప్రవృత్తిని కూడా భగవత్ సన్నిధానంలో ఆ రకంగా చెప్పుకోవటం అనేటువంటిది చేయాలి. అదే గోపికలు ఇవాళ చేస్తున్నారన్నమాట. ఈ రకంగా అన్నమాట. ఇది 28వ పాసురం. ఈ పాసురంలో గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ సన్నిధిలో మాకున్నటువంటి యోగ్యత ఏమిటయ్యా అని చెప్పేటువంటి అంశాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు. ఇదొక శరణాగతి లాంటిదన్నమాట. రోజు కూడాను గోదాదేవి అనుగ్రహించినటువంటి 30 పాసురాలను అనుసంధానం చేసినట్లయితే మనం ఒక దీర్ఘమైనటువంటి శరణాగతిని చేసినటువంటి వాళ్ళమే అవుతాం. ఆమె అలాగే అనుగ్రహించింది ఇదంతా కూడా. ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం అన్నమాట. కరవైగల్పిన్ సెన్రు కానం సేరుందుంబోన్
அறிவொன்றுமில்லாதவாயக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் ஞாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உன்னன்னோடுறவேல் நமக்கிங்கொழிக்கோழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறுபேருரத்திரவம் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை எலோரிம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். கரவைகள் பின் சென்று కానం சேரும் దున్బోన్. స్వామి, పశువుల వెంట వానిని మేపటానికై అడవికి పోయి అచ్చటనే శుచి నియమము అనేటువంటి విధానాలేవీ లేకుండా జీవించటమే ప్రధానము అనేటువంటి ప్రయోజనంగా తిని తిరిగేటువంటి వారం మేమంతా కూడా. అజ్ఞులం, ఏమీ తెలియదు, అవి ఎటుపోతే మేము అలాగే వెళ్తుంటాం. కాబట్టి అలాంటి వారం. మరేమిటి, ఏమీ జ్ఞానము లేనటువంటి మా గోపవంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్నటువంటి పుణ్యము. ఉన్నన్నై పిరవి పిరందన పుణ్యం యాముడయోం కురైవన్రుమిల్లాద గోవిందా. నీవెలాంటి వాడవయ్యా? ఏ లోపము లేనటువంటి గోవిందుడవు కదా నీవు. నీతో మాకు గల సంబంధము పోగొట్టుటకు వీలు కాదయ్యా. లోక మర్యాద తెలిసినటువంటి వారం అవటం చేత ప్రేమతో చిన్ని పేరుతో పిలిచాం. దానికోసం కోపగించుకోక మమ్మల్ని అనుగ్రహించక తప్పదు. మాకు అపేక్షితమైనటువంటి వరను అనుగ్రహించవలసినది అని ఈ పాసురంలో తమకున్నటువంటి యోగ్యత ఏంటి అనేటువంటి దాని గురించి గోపికలు స్పష్టంగా ఇక్కడ చేశారు. అయ్యా, మేము గోవులు మేపేవాళ్ళమండి, ఆ వంశంలో పుట్టాం మేము, మాకేమీ జ్ఞానం లేదు. అవి ముందు నడుస్తుంటే మేము వెనకెళ్తూ ఉంటాం, అవి ఎటు తిరిగితే మేము అటు తిరుగుతాం, ఎక్కడ తాగితే అక్కడ తాగుతాం, ఎక్కడ తింటే అక్కడ తింటాం. కేవలం మేపటమే ప్రధానము, దానిని పోషించటమే ప్రధానము, తినటమే ప్రధానం మాది, ఇంతకంటే మాకేమీ కూడా లేదు అని చెప్పుకుంటున్నారన్నమాట ఇదంతా కూడాను. అయితే సహజంగా పరమపదంలో పరమాత్మ పద సన్నిధికి చెందాలి అనంటే మనం సాధించాల్సినటువంటి సాధన సంపత్తి ఏమిటి అనంటే పరమాత్మను సమానాకారముకు నిరంతరమైనటువంటి స్మృతి, భగవద్ దర్శనం మనకు కావాలి అనంటే ముందుగా ఆత్మావలోకనం చేసుకోవాలి. దానికి సాధనముగా జితేంద్రియత్వాన్ని పెంపొందించుకోవాలి. దానికి సాధనంగా పాపక్షయాన్ని తొలగించుకోవాలి. దానికి సాధనగా విహితమైనటువంటి కర్మానుష్ఠానాన్ని సాధించాలి. దానికి వేదార్థ పరిజ్ఞానం కావాలి. దానికోసం వేదాధ్యయనం చెయ్యాలి. దానికి అనుగుణంగా ముందు గురుకుల వాసానికి వెళ్ళాలి. అంటే గురుకుల వాసానికి వెళ్ళిన దగ్గర నుంచి పరమాత్మ దర్శనం కొరకు ఏ రకమైనటువంటి సాధన సంపత్తి కావాలో ఈ రకమైనటువంటి ప్రక్రియ అనేటువంటిది వీరు కోరుతున్నారు. అంటే ముందుగా వేదాధ్యయనాన్ని చెయ్యాలి, దాని అర్థం తెలుసుకోవాలి, వేదానుసారంగా వర్ణాశ్రమ ధర్మాలను కర్మలను ఆచరించాలి, పాపం తొలగించుకోవాలి, మనస్సును శుద్ధి చేసుకోవాలి, ఇంద్రియములు ఇతర విషయముల నుండి మరలించి మనస్సును ఆత్మయందు లగ్నం చెయ్యాలి. తర్వాత ఆత్మసాక్షాత్కారాన్ని పొంది అంతర్యామి అయినటువంటి పరమాత్మను మనస్సులో లగ్నం చేసుకొని తద్వారా శ్రవణ మనన ధ్యానాదుల ద్వారా పరమాత్మని మనం అర్చన ప్రమాణాదిపూర్వకంగా నిరంతరమైనటువంటి భగవత్ స్మృతి అనేటువంటి దాన్ని దర్శించటానికి యోగ్యత కలుగుతుంది. ఇంత రకమైనటువంటి కార్యక్రమాలను పరమాత్మను పొందటానికి చేయవలసినటువంటి విశేషం అన్నమాట. ఇది గోపికలందరూ కూడా చేసినటువంటి సాధన ఇదే. కానీ పరమాత్మ ముందు వీరు
వృత్తి ప్రకారంగా చేసినటువంటి విశేషాన్నంతా కూడా భగవత్ సాధనకు భగవత్ ప్రాప్తికి సాధించినటువంటి విశేషాలు ఏవి కూడాను మా దగ్గర లేవయ్యా అని చెప్పారన్నమాట. కాబట్టి అడవికి వెళ్ళి గోవులను మేపటం కూడా వర్ణాశ్రమ ధర్మ నిర్వహణలో ఒక భాగమే. కాబట్టి ఇది కూడా మీకు ఏదో ఒక కర్మ అనేటువంటిది ఉన్నది కదా అని అంటే, స్వామి అలాంటి కర్మయోగము కూడా మేమేమీ కూడాను ఆచరించలేదు. అరివొన్రుమిల్లాదవాయక్కులత్తు, జ్ఞానం ఏమీ లేనటువంటి గోప వంశంలో జన్మించామయ్యా, అంతకంటే మాకే జ్ఞానము కూడా లేదు, తినటమే ప్రధానమైనటువంటిది. లోకంలో సహజంగా తినేటప్పుడు అది రాజసాహారమా తామసాహారమా సాత్వికాహారము తినాలి అని చెప్పి ఒక రకమైనటువంటి నియమం ఉంటుంది. ఎందుకని ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, మనస్సు బాగా పనిచేయాలన్నా ఇంద్రియాలు అనుకూలంగా ఉండాలి అన్నా ఏదైనా పవిత్రమైనటువంటి కార్యాలు చేయాలన్నా ముందు సాత్వికమైనటువంటి గుణం అవసరం. రాజసాహారము తామసాహారము గనక మనం తిన్నట్టయితే మన ప్రవృత్తికి మనం ఆచరించేటువంటి ధర్మాలకి విరుద్ధమవుతుంది. రావణాసురులాగా కంసుల్లాగా ఇలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళం అవుతాం. అంటే సాత్వికమైనటువంటి ఆహారం కావాలి. ఆహారం ఎలా తినాలండి? ముందుగా స్వార్జితం కావాలి, అంటే కష్టపడి సంపాదించాలి. దానిని ముందు భగవన్ నివేదన కావాలి, దానికి అది సాత్విక ఆహారము కావాలి. అంతేకాక దాన్ని మితంగా స్వీకరించాలి, 4 రకాలుగా స్వీకరించాలి. ముందుగా కష్టపడి సంపాదించాలి, దానిని భగవంతుని నివేదన కావాలి, ఆ నివేదించింది సాత్వికంగా ఉండాలి, తర్వాత అది మితంగా స్వీకరించాలి. మనం స్వీకరించినటువంటి ఆహారంలో దానిలో కొద్ది భాగము చీముకి నెత్తురికి పడుతుంది. దానిలో ప్రధానమైనటువంటి భాగం ఏదైతే ఉన్నదో అది మనస్సుకి పడుతుందన్నమాట. ఆ మనస్సుకు పట్టేటువంటి ఆహారం సాత్వికాహారం అయితే మనకు సత్వగుణం కలిగి మన ప్రవృత్తిలో మంచి ధర్మాలు కలిగితే ఆత్మస్వరూప జ్ఞానం కలిగిన వాళ్ళం అవుతాం. అలా కాకుండా రాజస తామస ఆహారం స్వీకరించామనుకోండి, ప్రవృత్తుల్లో మార్పులు వస్తాయన్నమాట. కాబట్టి మాకు అలాంటి జ్ఞానం ఏమీ లేదయ్యా, ఆ జ్ఞానం లేదు అని అంటున్నారు. ఆయర్కులత్తు ఉందన్నై పిరవి పిరందెనై పుణ్యం యాముడయో. మా అదృష్టం ఏంటో తెలిసిన స్వామి, ఏ రకమైనటువంటి జ్ఞానగంధము లేనటువంటి మా గోపవంశమున నీవు జన్మించుటయే మాకున్నటువంటి పుణ్యము. అంతకంటే గొప్ప పుణ్యం ఏమున్నదండి మాకు? మా కోసం నీ అంతట నీవే ఒక చోట పుట్టి మరొక చోటకి వచ్చావు. చక్రవర్తి ఇంట్లో పుట్టి మా నందుని ఇంటికి వచ్చావు కదయ్యా, నీవు మా కోసం వచ్చావు కదా. మాకున్నటువంటి గొప్పతనం ఏమిటయ్యా అని అంటే, నీవు మా వంశాన్ని కోరి రావటమే మాకున్నటువంటి గొప్పతనం. అందుకనే అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకశం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిదంతా కూడా పరిపూర్ణమైనటువంటి సార్థకతం కలిగినటువంటిదే అని అంటారనమాట. అది మాకున్నటువంటి పుణ్యము అని అంటున్నారు. అందుకనే మేము ఎలాంటి వారమో తెలిసిన కురైవన్ రుమిల్లాద గోవింద, కొరత ఏమాత్రము లేనటువంటి వాళ్ళం మేమంతా కూడా. మాకేం కొరతయ్యా నువ్వు ఉండగా? ఎందుకని సాక్షాత్తుగా నీవు మా వంశంలో జన్మించినటువంటి వాడమై ఉండటం చేత మాకున్నటువంటి ప్రధానమైనటువంటి బలము కానీ ఇవన్నీ కూడాను నీవై ఉంటే మాకు వేరే రకమైనటువంటి బలాలు అవసరమా? లేదయ్యా, నీవు గోవింద గోపాల వేషంతో పాలు పితుకుతూ వెదురుగొట్టమును దూడముట్టెకు కట్టి తాడును లాగి గోధూళి దూసర కుంతలముపై గజ్జలు గలగలమనేటువంటి శ్రీపాదాలు కలిగినటువంటి వాడవు కదా నీవు ఎలా చేసావు? కష్టంలోకి దూరి గోవు యొక్క పాలను తీసావు. ఆ తీసేటప్పుడు నీ చేతిలో ఉన్నటువంటి వేణువును బొడ్లో దొప్పుకున్నావు. చక్కగా ఆ పాలను తీసావు, ఆ దూడలను మేపావు, ఆవులను మేపావు. ఇవన్నీ కూడా ఎవరిది? మాకోసరం చేశావు. మాకున్నటువంటి మావాడవుగా సజాతీయుడుగా మాకున్నటువంటి వాత్సల్యాది గుణముల చేత మాపై ఉన్నటువంటి ప్రేమ చేత నువ్వు ఈ రకమైనటువంటి విశేషాలు చేశావు.
బాగానే ఉంది, నేను మీ వాడనని చెప్తున్నారు, పైపెచ్చు నేను స్వతంత్రుణ్ణి కదా, నేను పూర్ణుణ్ణి కదా, మీరే చెప్పారు కదా మాకున్నటువంటి పూర్ణత నీ వల్లనే అని చెప్తున్నారు కదా, నేను పూర్ణుణ్ణే. కాబట్టి స్వతంత్రుడను అనేటువంటి భావం చేత, పూర్ణుడను అనేటువంటి భావం చేత ఇవ్వాల్సినటువంటి ఇచ్ఛ లేనప్పుడు ఇవ్వకూడదు కదా, నా ఇష్టం ఉంటేనే కదా ఇచ్చేది అని ఈయన గారు మరొక్కసారి గోపికలను రెచ్చగొట్టారన్నమాట. ఉన్నోడురవేల్ నమెక్కింగొళిక్క ఒడియాదు, నీకు మాకు ఉన్నటువంటి సంబంధం తెంచుకుందామన్నా తెంచుకునేటువంటిది కాదయా, అది ఎప్పటికీ ఉండేటువంటి సంబంధం. ఎందుకని ప్రణవంలో అకార ఉకార మకారములు అనేటువంటివి ఉంటాయి. ఇందులో అకారము పరమాత్మ నీవై ఉంటే, మకారము మేమైతే నీతో విడదీయరానటువంటి సంబంధం ఉన్నది. ఇది నువ్వు తెంపుకుందామన్నా మేము తెంపుకుందామన్నా తెంపుకున్నటువంటి అంశము కాదయ్యా. కాబట్టి అకారము లేనిచో ప్రణవంలో అకారము చెరిగిపోతుంది. కాబట్టి నీవు తెంచుకుందామన్నా అది తెంపుకోవటానికి అనువైనటువంటి అంశము కాదయ్యా. మాకు నీకు ఉన్నటువంటి సంబంధం ఆ రకమైనటువంటిది. ఎందుకని నీవు గోవిందుడవు, మాకు రక్షకుడవు, మమ్మల్ని కాచేటువంటి వాడు అవటం చేత ఆనాడు నీవు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు మేమంతా కూడా భయపడి పారిపోతున్నటువంటి సమయంలో నేను గంధర్వుడును కాదయ్యా, దేవుడును కాదు, యక్షకుడిని కాదు, రాక్షసుణ్ణి కూడా కాదు, మీ బంధువును అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆనాడు రక్షించావు కదా గోవిందా, ఆ మాట మరిచావా, కాబట్టి నీవు మావాడివే అని గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మతో ఈ రకంగా పలికాడనమాట. ఇంత క్రితం వీళ్ళంతా కూడా నారాయణ, వైకుంఠవాస అనేటువంటి పదాలతో వీరిని ప్రార్థన చేశారు. అవి సహజంగా పరత్వానికి సంబంధించినటువంటి విశేషాలు. కానీ పరమాత్మ దగ్గర ఉండేటువంటి సహజమైనటువంటి లక్షణం వాత్సల్యం. ఆ వాత్సల్యానికి సంబంధించినటువంటి పేరు ఏమిటి అంటే గోవింద. కాబట్టి ఆ గోవింద అనేటువంటి నామం ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు, నీవాడను అని చెప్పి అని కృష్ణ పరమాత్మ గోపికలతో అంటున్నాడు. అర్యాధ పిల్లైగళోం అంబినాళ్, ఏదో తెలియక అజ్ఞులం కాబట్టి నీ మీద ఉండేటువంటి చనువుతో ప్రేమతో పిలిచామయ్యా, ఏమీ అనుకోవాక. ఉందన్నై చిరుపేరు రత్తెర వంశీర్యరుళాదే, ఇలా పేరు పెట్టి పిలిచాము అనేటువంటి భావన చేత కోపం తెచ్చుకోకుండా మాకు అభిమతమైనటువంటి పరై అనేటువంటి దానిని అనుగ్రహించవలసినది. ఇది నీ అనుగ్రహమేనయ్యా, మాది కాదు. ఎందుకని అర్థించువాని యొక్క అభిమతాన్ని సఫలీకృతం చేయటమే కదా సర్వేశ్వరునికి తగినటువంటి అభీప్సితము. కాబట్టి నీవు మాకు స్వామివై ఉన్నావు కాబట్టి మా అభిమతాన్ని తప్పనిసరిగా నెరవేర్చవలసినటువంటి బాధ్యత నీకు ఉన్నది. నిన్ను ఆశ్రయించినటువంటి వారమై ఉన్నాం కాబట్టి మాకు వృత్తము చేత కానీ, జ్ఞానము చేత కానీ, కర్మ చేత కానీ ఆర్జించబడినటువంటి సుకృతము ఏమాత్రము లేదయ్యా. మాకున్నటువంటి సుకృతమంతా నీవే, పూర్ణుడవైనటువంటి నీవే. నువ్వు సులభుడవు కాబట్టి నీతో మాకు విడదీయరానటువంటి సంబంధ బాంధవ్యం కలిగినటువంటి వాడువు కాబట్టి మేము ఇదివరకు చేసినటువంటి దోషాలు ఏవైనా ఉంటే వాటిని మన్నించి అపరాధాలు తొలగించి మాకు అభీప్సితమైనటువంటి పరై అనేటువంటి దానిని అనుగ్రహించవలసినది అని చెప్పి గోపికలు శ్రీకృష్ణుడి దగ్గర ప్రార్థన చేస్తూ మాకు ఉపాయం నీవేనయ్యా అని ప్రార్థన చేశారన్నమాట. అంటే ఈ రకంగా మనం పరమాత్మయే ప్రధానము అనేటువంటి భావనతో ఏ రకమైనటువంటి భావనతో స్వామిని సేవించాలి అనేటువంటి విధానం అంతా కూడా ఈ రకంగా అనుసరించాలి అని చెప్పి గోదాదేవి మనకి ఈ రకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి వ్రతాన్ని తాను ఆచరించి మనకు అనుగ్రహించిందనమాట. జై శ్రీమన్నారాయణ.